యుఎన్ఓ అంటే ఈ సిస్టంలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రస్తుతం వ్యవహారికంలో ఉండేటువంటి యుఎన్ఓఎన్వై అని కాదు, అది న్యూయార్క్లో ఉండేటువంటి ఆ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కాదు. ఈ సిస్టంలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వ్యవహారం కోసం తెలుసుకునేందుకు పరిచయం చేయడమే తప్ప ఇది కాదు. దీనికి ఏం చెప్తున్నారు వీళ్ళు? నెబులాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, ఇవన్నీ కలిపినటువంటి సమిష్టిని యుఎన్ఓ అని అంటాడు. అది ఒక భావన. రెండో భావన ఏ విధంగా అంటే, జంబూ ద్వీపాది అంటే అవి 7 ద్వీపాలు 7 సముద్రాలు అని చెప్పాడు. అవి సముద్రము అన్నప్పుడు ఇక్కడ మిల్కీ వే అని ఒక పేరు పెట్టాడంటే అది పాలు దారి అని మనం దానికి అనువాదం చేస్తే అది తప్పు అవుతుంది. భావన కోసం ఏదో ఒక పదాన్ని పెట్టడము, ఆ పదాన్ని గురించి తర్కము, వితర్కము, వితండము, ఇట్లా జల్పము అనేటువంటి వాదనలతో నానా సమస్యలు సృష్టించుకోవడం అనేటువంటిది ఇందులో ఈ సిస్టంలో పనికిరాదు. కాబట్టి సముద్రం అన్నప్పుడు చాలా విస్తారమైనది అని భావన, అతిగా ఉండేటువంటిది, ఎక్కువగా ఉండేటువంటిది అని భావన కోసమే కానీ అంతే. ఈ ద్వీపాలు కూడా, ఈ నెబులాలు అన్ని గెలాక్సీలు అన్నీ కూడా ద్వీపాలు అని అంటాడు. ఇప్పుడు చుట్టూరు, ఇప్పుడు ఈ నిర్వచనం వీళ్ళు ఏం చెప్తారు? ద్వీపం అన్నప్పుడు చుట్టూరు నీళ్లుండి మధ్యలో ఒక గడ్డగా భూమి ఉంటే దాన్ని ద్వీపమని, 3 వైపుల నీళ్ళుంటే ద్వీపకల్పమని ఇట్లా చెప్తారు. అది అంతేగాని కానీ ఆ ద్వీపం అది నిశితమైనటువంటి పదం కాదు అర్థమయ్యేందుకు. ఆ ద్వీపము ఎక్కడికి లింక్ అయ్యి ఉందో కింద భూగర్భంలో, ఆ సముద్ర గర్భంలో, అది అసలు నిజమైనటువంటి నమూనా, గ్రహం యొక్క నమూనా ఇప్పటి వరకు ఎవరు బాగా చూపించడం జరగలేదు. ఏదో గుండ్రంగా బంతి వలె ఉంటుందని చెప్పడం, గ్లోబ్ అని చెప్పడం, ఏదో చెప్పడమే కానీ బొమ్మ చూపించి ఆ బొమ్మకిను ఈ నిజమైనటువంటి ఈ భూమి ఉండేటువంటి విధానానికి సంబంధమే లేదు. ఆ విధంగా ఎలా పోల్చుకుంటాము? పోలికలు లేవు విధంగా. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, 14 లోకాలు అంటున్నాడు, 14 భువనాలు అంటున్నాడు. ఇంకొక అర్థం ఏం చెప్తున్నాడు? అంగవంగ, కళింగాది, కాంబోజా అంటే భారతదేశంలో ఉండేటువంటి పూర్వం ఉండేటువంటి దేశాలు అన్నమాట. చిన్న చిన్న దేశాలుగా ఉన్నటువంటిది భారతదేశంలో గతంలో ఉండేటువంటి పేర్లు. అవి ఇప్పుడు కొన్ని ఉన్నాయి, చాలా వరకు మారిపోయి ఉన్నాయి. అవి దాన్ని కూడా యూనియన్ అంటున్నాడు. అసలు నిజంగా ఇక్కడ యూనియన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఇది భారతదేశానికి సంబంధించింది. అంటే ఇక్కడ అంగవంగ, కళింగ అనేటువంటి దేశాలు ఇక్కడ చాలా ఉన్నాయి. అవన్నీ ఒక విడివిడి దేశాలుగా ఉన్నాయి, స్వతంత్ర దేశాలుగా ఉన్నాయి, సామంత దేశాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా కలిసినటువంటి దేశమే ఈ భారతదేశం. కాబట్టి దీన్ని యుఎన్ఓ అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు పంచతంత్ర కథలు ఉన్నాయి, అవి నిజంగా జంతువులు ఆ రకంగా ప్రవర్తిస్తాయా? బేతాళ కథలు ఉన్నాయి, అది నిజంగా అట్లా చెప్తాయా? శవంలో ఉండేటువంటిది ఇప్పుడు అది ఏ విధంగా ఉంటుంది? ఇవన్నీ కల్పితాలు కాదు, అవి ఒక పారమార్థిక విషయాలతో ఆ రకంగా చెప్తూ ఉంటాడే తప్ప ఇవి అధిక ప్రసంగాలతో భావం తెలుసుకోవాలి, విషయం అర్థం చేసుకోవాలి. కానీ ఇది అతి తెలివి అన్నట్టుగా మూర్ఖంగా వాదనలు చేసి అసలు విషయాలు తెలుసుకోకుండా పోవడం అనేటువంటిది మనకి మంచిది కాదు అని ఈ సిస్టమ్ చెప్తూ ఉంది.